మార్టిన్ లూథర్ 1517 అక్టోబర్ 31న 95 సూత్రాల ఫలకాన్ని క్యాథలిక్ చర్చి తలుపులకు శీలలతో బిగించిన దినాన్ని రిఫార్మేషన్ డేగా గుర్తిస్తున్నాము. కానీ మార్టిన్ లూథర్ కంటే ముందుగానే సంఘ సంస్కరణ కొరకు పోరాడి ప్రయాసపడి తమ ప్రాణాలర్పించి సంస్కరణ దిశగా మొదటి అడుగులు వేసిన జాన్ విక్లిఫ్, జాన్ హస్, జెరోమ్, విలియం టిండెల్ల గురించి తెలుసుకుందాం. మొట్టమొదట జాన్ విక్లిఫ్ గురించి తెలుసుకుందాం. జాన్ విక్లిఫ్ మార్నింగ్ స్టార్ ఆఫ్ ద రిఫార్మేషన్ అని పిలుస్తారు. 14వ శతాబ్దంలో బ్రిటన్లో జీవించిన ప్రముఖమైన క్రైస్తవ వేదాంతవేత్త, సంఘ సంస్కర్త, రచయిత కూడా. ఆయనను ప్రొటెస్టెంట్ సంస్కరణకు ముఖ్యమైన పూర్వీకుడిగా గుర్తిస్తారు. జాన్ విక్లిఫ్ సుమారు 1330లో ఇంగ్లాండ్లో యోర్కెషైర్లో జన్మించాడు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వేదాంత అధ్యాపకుడిగా పనిచేశాడు. 1384లో ఆయన మరణించారు. బైబిల్ను మధ్యయుగ కాలంలో తొలిసారిగా పూర్తిగా ఇంగ్లీష్ భాషలోకి అనువదించిన ఘనత ఆయనది. ఆ అనువాదాన్ని విక్లిఫ్ బైబిల్ అని పిలుస్తారు. ఆయన సాధారణ ప్రజలకు బైబిల్ అందుబాటులో ఉండాలని పట్టుబట్టాడు. ఇంగ్లీష్ గద్య పితామహుడు అని కూడా ఆయనను పిలుస్తారు. ఆయన రచనలు స్పష్టంగా ఉండి ప్రజాదరణ అధికంగా పొందాయి. 1378లో జాన్ విక్లిఫ్ గారు, ఆయన అనుచరులు చర్చి నమ్మకాలకు, అభ్యాసాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. చర్చి ధనం విషయంలో, అధికారం విషయంలో సంస్కరణ అవసరమని వాదించేవారు. చర్చి భౌతిక ఆస్తులను త్యాగం చేయాలని వాదించేవాడు. అందుకే మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫార్మేషన్ అనే పిలుపును ఆయన అందుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రొటెస్టెంట్ సంస్కరణకు దారి తీసిన అంశాలు ఆయన అభివృద్ధి చేసినవే. పూర్ ప్రీచర్స్ అనే అనుచరులను తయారు చేసి వారిని గ్రామాలకు పంపి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించే విధంగా తయారు చేశారు. విక్లిఫ్ గారు చేసిన బైబిల్ అనువాదం ప్రస్తుతం కూడా ఉంది. దీని కొరకు విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ అనే సంస్థ పనిచేస్తుంది. చర్చి అధికారానికి వ్యతిరేకంగా సాగించిన అవగాహన, బైబిల్ను జనాలకు అందుబాటులో తీసుకురావాలనే గమ్యం ఆయన జీవితానికి ప్రత్యేకమైంది. దేవుని వాక్యం అనువదించడంలో ప్రతిష్టాత్మకమైన పాత్రను పోషించారు. ఇక రెండవ వ్యక్తి జాన్ హస్, ఒక చెక్ వేదాంత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, క్రిస్టియన్ సంస్కర్త. 1369లో బొహేమియాలోని హూసినెక్లో జన్మించాడు. ప్రాగ్ చెక్ రిపబ్లిక్ దేశ రాజధాని, అతిపెద్ద నగరం, యూరోపియన్ యూనియన్లో అతిపెద్ద నగరం అది. ప్రాగ్లో బోధకునిగా అంటే పాస్టర్గా పనిచేశారు. ఆంగ్ల సంస్కర్త అయిన జాన్ విక్లిఫ్ ప్రభావం అతని మీద ఉంది. క్యాథలిక్ చర్చిలో అవినీతి, పాపపత్రాల అమ్మకం, బోధకుల దురాచారాలను విమర్శించేవాడు. దేవుని వాక్యానికి చర్చి అధికారుల కంటే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేవారు. లాటిన్ భాషలో కాకుండా ప్రజలు మాట్లాడే చెక్ భాషలో ప్రసంగించి ప్రజలకు బైబిల్ వాక్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అందరూ రొట్టె, ద్రాక్షరసంలో పాలు పొందే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. 1414లో హస్ను కాన్స్టెంట్ కౌన్సిల్ పిలిపించారు. ఆయన తన విశ్వాసాన్ని వదిలిపెట్టడానికి నిరాకరించిన కారణంగా మరణశిక్ష విధించి 1415 జూలై 6న మంటల్లో కాల్చి చంపారు. ఆయన మరణం తర్వాత హూసిట్స్ అనే అతని అనుచరులు క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన ప్రొటెస్టెంట్ సంఘ సంస్కరణకు పునాది వేసింది. జాన్ హస్ సంస్కరణకు పెద్దపీట వేయడమే కాకుండా ధైర్యంగా సంస్కరణ కోసం ప్రాణాలర్పించిన నాయకుడు. ఆ తర్వాత ఆయన బాటలోనే నడిచిన జెరోమ్ ఆఫ్ బ్రోగో, ఒక చెక్ తత్వవేత్త, థియాలజిస్ట్, ఇంకా శాస్త్రవేత్త. అతడు చార్లెస్ విశ్వవిద్యాలయంలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు. జాన్ విక్లిఫ్ సిద్ధాంతాల ప్రభావం చూపించాడు. జెరోమ్ జాన్ హస్ యొక్క ముఖ్య అనుచరులలో ఒకడు. అతను రోమన్ క్యాథలిక్ చర్చిలోని అవినీతి, అధికార దుర్వినియోగాన్ని విమర్శించాడు. జెరోమ్ మరియు జాన్ హస్ ఇద్దరు వాస్తవంగా క్యాథలిక్ చర్చిలోని అవినీతిని వ్యతిరేకించారు. అందులోని మతపరమైన అనైతిక చర్యలను చర్చించడం మొదలుపెట్టారు. జాన్ హస్ ప్రభావంతో జెరోమ్ విశ్వవిద్యాలయంలో చదివే సమయంలోనే హుసైట్స్ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. జెరోమ్ సామాజిక న్యాయం కోసం, మతపరమైన నైతికత కొరకు చురుకైన ప్రచారకుడిగా పనిచేశాడు. జాన్ హస్కు 1415లో కాన్స్టెంట్ సమితిలో అతనికి మరణశిక్ష విధించబడిన తర్వాత కూడా జెరోమ్ తన సిద్ధాంతాలను కొనసాగించాడు. కానీ 1416లో అదే సమావేశంలో అతనికి కూడా మరణశిక్ష విధించారు.
జెరోమా ఫ్రాగో ఒక ధైర్యవంతుడు, మత పునరుద్ధరణ కొరకు తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి. వారిద్దరూ చెక్ రిఫార్మేషన్లో ఇంకా క్రిస్టియన్ అభ్యుదయ పునరుద్ధరణలో ఒకే దిశలో పోరాడిన వ్యక్తులుగా గుర్తింపబడ్డారు. జెరోమా ఫ్రాగో జాన్ హస్ సిద్ధాంతాలను అనుసరించి మత పునరుద్ధరణ ఉద్యమంలో సహకరించిన ముఖ్య వ్యక్తి. వీరిద్దరూ ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ కోసం మొదటి అడుగులు వేసినవారు. ఇక నాలుగవ వ్యక్తి విలియం టిండెల్. 1494లో పశ్చిమ ఇంగ్లాండ్లోని గ్లెనెస్టర్ షైర్లో జన్మించాడు. ఇంగ్లీష్ బైబిల్ అనువాదకుడిగా, భాషావేత్తగా ప్రసిద్ధుడు. 16వ శతాబ్దంలోని ప్రొటెస్టెంట్ సంస్కరణలో ముఖ్య పాత్రను పోషించాడు. టిండెల్ బైబిల్ను గ్రీకు, హీబ్రూ భాషల నుండి ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేశారు. అది ఆ సమయంలో ఆంగ్ల ప్రజలందరూ బైబిల్ను అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గాన్ని కల్పించింది. అందుకే విలియం టిండెల్ని ఇంగ్లీష్ బైబిల్ పితామహుడు అంటారు. అతని అనువాదాలు దానికి ముందు చేసిన అనువాదాల కన్నా శ్రేష్టంగా నిలిచాయి. ఇంకా మోడర్న్ ఇంగ్లీష్ బైబిల్ రూపానికి మూలాధారమైంది. టిండెల్ బైబిల్ అనువదించడంలో చేసిన కృషి ప్రతికూల స్పందనకు గురైంది. అతన్ని క్యాథలిక్ పాఠశాల అధికారులు బెదిరించారు. బైబిల్ను ప్రజల అనుభవానికి తీసుకురావడంలో అంకిత భావం చూపించారు. నేను ఈ పనిని నా ప్రాణంగా చేస్తాను అన్నారు. అక్టోబర్ 1536లో విలియం టిండెల్ను ఒక స్తంభానికి బంధించి పాక్షికంగా గొంతు కోసి చంపి తర్వాత దహనం చేశారు. అతను చనిపోతూ చివరిగా, ప్రభువా, ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరవండి అని ప్రార్థించాడు. అతని జీవితం అత్యంత ప్రభావవంతమైన ప్రొటెస్టెంట్ సంస్కర్తలలో ఒకరుగా గుర్తింపు పొందారు. భక్తితో తన జీవితాన్ని ప్రజల వరకు బైబిల్ సందేశాన్ని అందించడానికి అంకితం చేశారు. ఇంతమంది మేధావులు ప్రాణాలకు తెగించి సంపాదించిన సంస్కరణ మన తరంలో ఎటు వెళ్తుందో మనమే ఆలోచించుకోవాలి. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక.